హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్లో డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ జైలుకి వెళ్ళాడు. ఇక అన్ని జైల్లోనే అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈరోజు హౌస్లో నామినేషన్స్తో రచ్చ మొదలైంది. మొదటగా బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హత లేని వారిని గార్డెన్ ఏరియాలో ఉన్న మంటల్లో వారి ఫొటోస్ని పడేయాలని చెప్పాడు. ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేయవలసి వస్తుంది. మళ్ళీ మణికంఠనే టార్గెట్ చేశారు, లేదా ఆదిత్యం చేస్తారు. హౌస్ మేట్స్కి అర్థం కావడం లేదనుకుంటాను. సోనియా ఎలిమినేట్ అయిన తరువాత కూడా ఆవిడకి లీస్ట్ ఓట్స్ ఉన్నాయి. మణికట్టని మీరు హౌస్కి పనికిరారిని ఎలిమినేట్ చేశారని హౌస్ మేట్స్తో నాకు సార్ అన్నారు. అయినా కంటెస్టెంట్స్కి ఎందుకు అర్థం కావడం లేదు? ఇక మణికంఠన్ జైలు నుండి రిలీజ్ చేస్తాడు బిగ్ బాస్. ఇక నామినేషన్ విషయానికి వస్తే ఫస్ట్ మణికంఠ నైనికని నామినేట్ చేశాడు. నీ గేమ్ కనిపించలేదు, నీ పార్టిసిపేషన్ కనిపించడం లేదు హౌస్లో అని, దేనిలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు, బెడ్రూమ్లో నుండి బయటికి కూడా రావడం లేదు నామినేట్ చేశారు. నెక్స్ట్ యాష్మిని నామినేట్ చేశాడు మణికంఠ. ఎగ్ టాస్క్లో నేను బాగానే ఆడాను, కానీ నువ్వు నన్ను జెండర్ విషయంలో ఇన్సల్ట్ చేసావని నామినేట్ చేశాడు. కానీ యాష్మి దానికి ఒప్పుకోలేదు. నాకు సార్ దగ్గర సారీ చెప్పింది, కానీ ఇక్కడైతే డిఫెండ్ చేసుకుంది. నెక్స్ట్ నైనిక నాబిల్ నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ విష్ణుప్రియని చేసింది నైనిక. నెక్స్ట్ సీత మణికంఠన్ నామినేట్ చేసింది. నువ్వు సాక్రిఫైస్ చేయడం నచ్చలేదు నాకు అని నామినేట్ చేసింది. మళ్ళీ మణికంఠనే టార్గెట్ చేశారు. సీత నెక్స్ట్ నామినేషన్ విష్ణుప్రియని చేసింది. టాస్క్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నామినేట్ చేసింది. ఇక నెక్స్ట్ నబీల్ ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. ఎక్కువ గివప్స్ ఇస్తున్నావు, నువ్వు చివరి వరకు ఉండాలి, నువ్వు ద బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నానని నామినేట్ చేస్తే విష్ణుప్రియ ఓకే ట్రై చేసి ద బెస్ట్ ఇస్తాను అంది. నబీల్ నెక్స్ట్ నైనికను నామినేట్ చేశాడు. నువ్వు ఫస్ట్ వీక్లో నువ్వు చీఫ్ అయినప్పుడు టాస్క్లో కూడా బాగానే ఆడావు, కానీ సెకండ్ వీక్ నుండి స్నానం చేస్తున్నావు, గదిలో కూర్చుంటున్నావు అని అందరూ యాక్టివ్గా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలి అన్నాడు. నబీల్ అయితే కరెక్ట్గా చెప్పాడు. అసలు ఈవిడ హౌస్కి ఎందుకు వచ్చింది? నిఖిల్తో ఆడుకోవడానికి, నా స్పేస్ నాకు కావాలి అంటుంది. ఏదైనా ఫన్ టాస్క్ జరిగినప్పుడు విష్ణుప్రియ అయినా డ్యాన్స్ చేస్తుంది. ఈవిడ డాన్సర్ అయి ఉండి కూడా డాన్స్తో ఎంటర్టైన్మెంట్ కూడా చేయదు. కానీ నైనిక చాలా హెడ్ వెయిట్తో నాకు స్పేస్ కావాలి, నేను ఇక్కడికి అందరితో కలవడానికి రాలేదని మా నైనిక మాట్లాడింది. ఇక ఆదిత్య ఓం గారు నైనికను ఫస్ట్ నామినేట్ చేశారు. ఫస్ట్ టైం నామినేషన్లో నాకు భయం గేమ్ ఆడడానికి అన్నందుకు నామినేట్ చేశారు. గేమ్లో భయం ఎందుకుంటుంది? తరువాత నాకు నామినేషన్లో పవర్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ మీకు హ్యామర్ వచ్చినప్పుడు దాన్ని సోనియాకి ఇచ్చారు, అది నాకు నచ్చలేదని నామినేట్ చేశాడు నైనికను. దానికి ఆవిడ కరెక్ట్గా ఆన్సర్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఆదిత్య గారు విష్ణుప్రియని నామినేట్ చేశారు. నిఖిల్ని చీరా గాజులు అనే విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడావు, మనం మాట్లాడే ప్రతి మాట ఆడియన్స్ చూస్తారు, మన నోరు అదుపులో పెట్టుకోవాలి అని చాలా మంచిగా చెప్పాడు. విష్ణుప్రియ కూడా దానికి ఒప్పుకొని నా నోటు దోల వల్ల అలా వచ్చింది, అందరికీ సారీ చెప్పింది. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్. నెక్స్ట్ నిఖిల్ అనుకున్నట్లుగానే విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నువ్వు నా విషయంలో చీరా గాజులు విషయంలో కానీ నీకు చీఫ్ అయితే చేయలేవని అన్నందుకు ఈ నామినేషన్ అన్నాడు. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ నిఖిల్ మణికంఠన్ చేశాడు. సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్లో నువ్వే సెల్ఫ్ నామినేషన్ చేసుకుని టీం చేశారని చెప్పావు, అది నాకు నచ్చలేదు. నిఖిల్ కోసం మణికంఠ సాక్రిఫైస్ చేస్తే అతనే నామినేట్ చేశాడు. అసలు టీం మొత్తం కావాలనే నామినేట్ చేశారు. క్లియర్గా వాళ్లే చెప్పారు మణికంఠను డ్రాప్ అవ్వమని. నెక్స్ట్ ప్రేరణ కూడా మణికంఠన్ నామినేట్ చేసింది. సాక్రిఫైస్ చేసినందుకు అలా ఒకరి కోసం సాక్రిఫైస్ చేయకూడదని నామినేట్ చేసింది మణికంఠను. ప్రేరణ నెక్స్ట్ ఆదిత్యను నామినేట్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ నైనికను నామినేట్ చేసింది. నీ గేమ్ నాకు ఈ వీక్లో నచ్చలేదు, హ్యామర్ దగ్గర రేషన్ దగ్గర కానీ నీ గేమ్ నచ్చలేదు అని నామినేట్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ నబీల్ని సంచాలకుగా ఫెయిల్ అయ్యావని నామినేట్ చేసింది. యాష్మి ఫస్ట్ మణికంఠను రివెంజ్ నామినేషన్ చేసింది. యాష్మి నెక్స్ట్ ఆదిత్య ఓం నామినేట్ చేసింది. మణికంఠ శక్తి క్లాన్ కోసం సాక్రిఫైస్ చేస్తే కాదు, చేయించారు. లైవ్లో చూసిన వారికి బాగా అర్థమవుతుంది. నలుగురు మణికంఠనే బయటికి పంపిద్దామనుకున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో మణికంఠ బయటికి వచ్చాడు. దాన్ని అదునుగా తీసుకుని ఈ టీం అందరూ మణికంఠను టార్గెట్ చేశారు. నెక్స్ట్ పృథ్వీ ఫస్ట్ నైనికను నామినేట్ చేశాడు. నెక్స్ట్ పృథ్వీ మణికంఠను నామినేట్ చేశాడు. చాలా యాటిట్యూడ్తో మణికంఠ మీద ఫైర్ అయ్యాడు. మణికంఠను రెచ్చగొట్టాడు. అలా రెచ్చగొట్టగాని పృథ్వీని మణికంఠ అంటే రెచ్చగొడితే రెచ్చిపోతాడని నిఖిల్ అన్నాడు.
చంద్రముఖి అనే బిరుదు వహించిన యాష్మి చేతులు చరుచుకొని ఓవర్ యాక్షన్ చేసింది. సోనియా వెళ్ళాక కూడా ఇంకా వీళ్ళకు బుద్ధి రాలేదు. నిఖిల్ని సీతని ఇంటి సభ్యులు ఒకరిని నామినేట్ చేయాలి, ఒకరిని సేవ్ చేయాలని బిగ్ బాస్ అన్నారు. మెజారిటీ సభ్యులు నిఖిల్ని నామినేట్ చేశారు, సీతని సేవ్ చేశారు. ఇక నామినేషన్లోకి వచ్చిన వారు విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్ మరియు నిఖిల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.